హాయ్ అండి, వెల్కమ్ టు ముతహర్ మీడియా. మనం వచ్చేసి రేణిగుంట సంతలో ఉన్నామండి. సంత దగ్గరికి ఎందుకు వచ్చేసారో ఇంత సాయంత్రం టైంలో అనుకుంటే, ప్రతి శనివారం ఇక్కడ సంత చాలా గ్రాండ్గా జరుగుతుందండి. ఏ వస్తువు తీసుకున్నా చాలా తక్కువగానే ఉంటుంది. చుట్టుపక్కలంతా చాలా గలీజ్గా ఉంది, అయినా పర్వాలేదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంత నా ఒక గిన్నె? 20 రూపాయలా? పప్పాయి, నాటి పప్పాయి, తీయని పప్పాయి, ఎర్రని పప్పాయి కేజీ 30, 2,50, 4 మరి దారుణంగా ఉంది రోడ్డు మాత్రం. ఒక్క శనివారం మాత్రమే ఫుల్ రష్గా ఉంటుందండి, ఎందుకంటే శనివారం మాత్రం జరిగే సంత ఇది రేణిగుంటలో. ఎక్కడ ఉండాల్సిన బండ్లన్నీ ఇక్కడే ఉన్నాయి భయ. ప్రతి ఒక్క కాయగూరలు ఇక్కడ అమ్ముతున్నారు. ప్రతి ఊర్లోనూ ఒక సంతలో ఏదో ఒకటి పెద్ద ఫేమస్ అయిన వస్తువు ఉంటుందండి. సో అదేంటో ఒకటి చూద్దాం. మనకి రేణిగుంటలో వచ్చేసి ఏం ఫేమస్ అయితే తెలుసుకుందాం. ఇది రొయ్య పొట్టు, ఒక్కొక్క రకం చేపలండి. సో దారుణంగా ఉంది స్మెల్, కానీ కూరలు అయితే చాలా టేస్ట్గానే ఉంటాయి. మనకి రేణిగుంట సంతలో వచ్చేసి చేపలు ఫేమస్, ఎండి చేపలు. ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం. రోడ్ అయితే మరీ వరస్ట్, మార్కెట్ అయితే డెవలప్మెంటే లేదండి అసలు, మరీ దారుణం. ఇక్కడైతే బుట్టలుగా పెట్టున్నారండి. బుట్టలు తాటాకు చేపలు ఉన్నాయి. ఈ పక్క వచ్చేసి కరవాళ్ళు అంటారు అనమాట. మనకి రేణిగుంట సంతలో వచ్చేసి 1/4 కిలో తెల్లగడ్డ వచ్చేసి 20 రూపాయలేనంటండి. ఈ గిన్నె నిండా ఇచ్చేసారు. అంతా ఎండి చేపలు అయిపోయాయి. ఇంకా చూస్తే కూరగాయలు చూద్దాం మనం. ఇదంతా కూరగాయల సంత అన్నమాట. ఇక్కడ ఉండేటివన్నీ మసాలా ఐటమ్స్ అన్నమాట. కరెక్ట్గా వాన పడి ఉంది, అది కాకుండా అస్సలు చూడండి. మరి ఇక్కడ లోకల్లో ఉండే అధికారులు కొంచెం గమనించి రేణిగుంట సంతని ఇంకొంచెం డెవలప్మెంట్ చేసి ఈ విధంగా లేకుండా కానీ చేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ రేణిగుంట సంత అంటే ప్రతి శనివారం మాత్రమే జరిగే ఈ సంతకి కొన్ని వందల మంది అయితే వస్తూనే ఉంటారు. ఇక్కడున్న బుడదలో అయితే ఆటో ఇరుక్కోపోయిందండి. దాదాపు ఒక అరగంట సేపు అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చాలా ఇబ్బందులు పడ్డారనమాట. రాకపోకలు అయితే చాలా వరకు అయితే ఆగిపోయాయి. సో ఇవన్నీ కొంచెం గమనించి ఎంత త్వరగా